అందరికీ నమస్కారం. నేటి కవిత వృద్ధాశ్రమ సహజీవనం. రచన చిర్రావూరి మదన్మోహన్. సమాజంలో పెరుగుతున్న వృద్ధాశ్రమ పరిధులు చూస్తే కంటికి కనపడని ఓ నిక్షిప్తపు న్యాయమేదో కంటికి గోచరమై కనువిప్పును కలిగిస్తుంది. సమాజంలో పెరుగుతున్న వృద్ధాశ్రమ పరిధులు చూస్తే కంటికి కనపడని ఓ నిక్షిప్తపు న్యాయమేదో కంటికి గోచరమై కనువిప్పును కలిగిస్తుంది. గ్రామాలలో చేస్తున్న వ్యవసాయం వదిలిపెట్టి ఉద్యోగం కోసం ఓ కొత్త విద్య వెంట పడ్డాం. BA MAలతోటి ఆగకుండా అందరము ఒక్కటయ్యి అరకొరగా అర్థశాస్త్ర నిపుణులము అవ్వాలని అనుకున్నాం. ఫలితం సంపాదించే భార్యల పరిణయమాడాము. సాంఘిక ఆర్థిక ఉత్తమ ఉత్తీర్ణతకై రేయి పగలుగా కృషితో ఎంతెంతో పాటుపడ్డాం. సంపాదించిన పైకం సగం పైన సంతతికి చదువుల కొరకై ఎంతా వెచ్చించాం, పెంచాం. మనమంతా గ్రామాలను వదిలి వచ్చినట్లు ఇప్పుడు మన సంతతి దేశాన్ని వదిలి వెళ్ళిపోతుంటే సంతోషంతో పొంగి సంబరపడ్డాం. శరీరాలు సహకరించు ఆరోగ్యపు రోజులలో పిల్లల పేర్లతో విదేశ యానం చేసొచ్చాం. ఆరోగ్యం ఉడిగి ఇక పోలేము అన్నప్పుడు రమ్మంటే వస్తారా పిల్లలు తిరిగి? మనం పోగలమా గ్రామానికి పట్నం వదిలి? రమ్మంటే వస్తారా పిల్లలు తిరిగి? మనం పోగలమా గ్రామానికి పట్నం వదిలి? విదేశంలో ఒకచోట చలి ఎక్కువ ఉంటుంది, మరో దేశ ప్రాంతంలో ఎండలు దంచేస్తుంది. అతి చలిని అతి వేడిని ఈ దేశంలో పెరిగిన మన దేహం ఒప్పుకోదు, పెరిగిన మమకారం మనసు మార్చుకోదు. అతి చలిని అతి వేడిని ఈ దేశంలో పెరిగిన మన దేహం ఒప్పుకోదు, పెరిగిన మమకారం మనసు మార్చుకోదు. ఇంత బతుకు బతికి ఇంట్లో బిక్కుమంటూ ఇద్దరు అన్ని పనులు చేసుకుంటూ ఎన్ని రోజులుండాలి? వృధా చాకిరీ వదిలి వృద్ధాశ్రమ జీవనంలో మానవ సంబంధాలను మళ్ళీ పెంచుకుందాం. సంతతికి స్వాతంత్రపు బతుకును ఇద్దాం. అందరికీ ఆనందపు ప్రేమను పంచేద్దాం. వృద్ధి చెందుతున్న దేశ వృద్ధాశ్రమ జీవనంలో సహజీవనమే చేద్దాం, అందరూ సంతోషిద్దాం. నమస్కారం. నేటి కవిత వృద్ధాశ్రమ సహజీవనం. రచన చిర్రావూరి మదన్మోహన్.